చెట్టు పేరు చెప్పుకొని కాయలు తెంపుకుంటున్నారు. సరిగ్గా ఈ సామెత విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామికి సరిపోతుందని విజయనగరం డీసీసీబీ మాజీ చైర్మన్ టీడీపీ నేత కాళ్ళ గౌరీశంకర్ అన్నారు. ఎమ్మెల్యే పేరుతో పెద్ద దందాలు ఆపై దోపిడీ జరుగుతోందని కాళ్ళ గౌరీశంకర్ ధ్వజమెత్తారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోందని తాను ఇటీవలే చెప్పానని గుర్తు చేశారు. ల్యాండ్ వివాదాలలో ఎమ్మెల్యేకు చెప్పకుండా ఏ ఒక్క అధికారి లేరని స్పష్టం చేశారు. లంచం డబ్బులను ఎమ్మెల్యే పేరు చెప్పుకొని సబ్ రిజిస్టర్ కు ఇస్తున్నారని, మీ పక్కనున్న వాళ్ళు నీ పేరు చెప్పి తప్పు చేస్తే నువ్వు చేసినట్టు కాదా అని శంకర్ ప్రశ్నించారు. రోటరీ క్లబ్ లో మాట్లాడడం కాదు, అదే రోటరీ క్లబ్ కి నేను వస్తాను, దమ్ముంటే రమ్మని ఎమ్మెల్యేకు కాళ్ళ గౌరీశంకర్ సవాల్ విసిరారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కార్తీక దీపం ఎపిసోడ్స్ కూడా ఈయన స్వామివారి ఎపిసోడ్స్ ముందు ఎందుకు పనికిరావని చెప్తాం. ఏంటంటే అదే సూపర్ హిట్ అయితే దాన్ని మించిన సూపర్ హిట్ ఎపిసోడ్స్ మన స్వామి గారి రాజకీయ చరిత్రలో ఉన్నాయి. కనీసం 10 రూపాయలు టీడీఆర్ బాండ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఒక విధంగా చెప్పాలంటే బెదిరించి రోడ్డు వేయించారు. అది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ కూడా చెప్పాలంటే చెప్తున్నాను కదండి, చాలా ఉన్నాయి. చాలా దౌర్జన్యాలు, ఏటో సుందరీకరణ, ఏదో అభివృద్ధి, అంతా కూడా అవినీతిమయంతో ఖచ్చితంగా చెప్పగలను. గత కొద్ది కాలంలో మేము చాలా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టాం, అవి వస్తాయి. నువ్వు చాలా గొప్పగా చెప్తావు అవినీతి జరగకుండా చేస్తున్నాం అని చెప్పి. నిజమే, దాన్ని ఒప్పుకుంటాను. అవినీతి జరగకంటే అక్కడ ఆయన బట్టలు కొడితే ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అంతవరకు మాత్రం అవినీతి జరగట్లేదు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అయ్యా, అవినీతి జరగకూడదంటే ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ కనీసం పేదవాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే అవినీతి జరగకుండా ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతుందా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే ఏదైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? అదే మీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని జరుపుకోవాలంటే అక్కడ ఏమైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? దీనికి మీరు జవాబు చెప్పండి. నేను అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని నా దీంట్లో చూస్తున్నానని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. ఇదే కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. మీకు చెప్పాను కదా, కోకొలలు అన్నీ ఒకసారి చెప్తే మీకు అనకూడదు, కానీ మీరు మహా అయితే 2-3 నిమిషాలు చెప్పగలరు, చూపించగలరు. కానీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, తప్పకుండా భవిష్యత్తులో ఆధారాలతో సైతం ఎక్కడెక్కడ అవినీతి జరిగిందన్నది ఆధారాలతో సైతం మీకు చూపిస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవ్వవలసిన డబ్బులు అంటే గవర్నమెంట్ ఫీజు కాకుండా సెకండ్ ఉంటుంది, అందరికీ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్. ఆ డబ్బులు ఎవరైనా డైరెక్ట్గా తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్కి ఇస్తారండి? ఆ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. ఆ మధ్యలో మీడియేటర్స్ కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ కూడా మెయిన్ వర్కర్స్, మెయిన్. అలాగే నీ పక్కనున్నోళ్ళు చేస్తున్నారు అవినీతి, నేను అది ఆధారాలతో సైతం నిరూపిస్తాను మీ ముందు. నీకు దమ్ము ఉంటే నీ పక్కనున్నోళ్ళు చేస్తే నువ్వు చేసినట్టు కాదా? నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయావు కాబట్టే నీ పక్కన విచ్చలవిడిగా చేస్తున్నారు. అది నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను మిమ్మల్ని